సో ఇప్పుడు మన ఐసెట్ పేపర్స్ మూడు ఐసెట్ పేపర్స్ ఉన్నాయి. 2017 పేపర్ ఒకటి ఉంది నా దగ్గర. 2018లో మేలో జరిగిన దాంట్లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 2 పేపర్స్ ఉన్నాయి. సో 3 పేపర్స్లో ఫస్ట్ మనం డేటా సఫిషియన్సీని కంప్లీట్ చేసేద్దాం. ఇది 2017 పేపర్. షిఫ్ట్ 2 మాత్రం ఉంది, షిఫ్ట్ 1 లేదు నా దగ్గర. ఓకే, దీంట్లో డేటా సఫిషియన్సీ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ సి అనే ఒక సిటీ ప్రెసెంట్ పాపులేషన్, ఇప్పుడు పాపులేషన్ ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇది కనుక్కోవడానికి నీకు కింద ఇచ్చిన 2 ఆప్షన్స్ సరిపోతుందా లేదా. ఓకేనా, ఇక్కడ కింద ఏమో ఫస్ట్ వన్, ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఇన్ ద ఇయర్ 2010 ఈజ్ 24,80,000. 2010లో 24,80,000 అన్నాడు. ఇది ఒకటి చెప్పేస్తే నీకు ఈజీగా అర్థమైపోద్దా ఇప్పుడు 2021లో ఎంత పాపులేషన్ అని నీకు తెలిసిద్దా? తెలియదు. లేకపోతే ఫర్ సపోజ్ లాజిక్గా అడగండి. ఈ పేపర్ ఏమో ప్రిపేర్ చేసింది 2017లో, 2017 షిఫ్ట్ 2 పేపర్ ఇది. సో అప్పుడు దాని ప్రకారం ఏంటంటే 2010లో ఇంత పాపులేషన్ అన్నాడు. సో ప్రజెంట్ పాపులేషన్ అంటే 2017లో ఎంత అని కనుక్కోవాలంటే కుదురుతుందా? డైరెక్ట్గా జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కుదరదు. ఒకటి ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడు పాపులేషన్ ఎంత అని తెలియాలంటే ఒకటి ఆ ఇయర్ నుంచి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పుట్టారు అనేది ఇస్తే పాపులేషన్ ఎంతో చెప్పేయచ్చు. లేదా ఇండెక్స్ నంబర్ ఉంటుంది, అంటే అప్పుడు ఇండెక్స్ ఎంత, ఇప్పుడు ఇండెక్స్ ఎంత. ఫస్ట్ ఇండెక్స్ నంబర్ గురించి చెప్పాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అదే ఇండెక్స్ గురించే చెప్తాను. ఇండెక్స్ అంటే ఏం లేదు. ఓకేనా, ఫస్ట్ ఏదో ఒక ఇయర్లో ఫర్ సపోజ్ 80,000 ఏమో పాపులేషన్ ఉందనుకో. ఫర్ సపోజ్ అనుకో 80,000 పాపులేషన్ సంథింగ్ ఏదో ఉంది, ఏదో ఇయర్, ఫర్ సపోజ్ 1990 అనుకో. 1990 ఇయర్లో ఇంత పాపులేషన్ ఉంది. దీన్ని వీడు ఏం చేసేస్తాడంటే ఈ మొత్తం దాన్ని 100 అని అనుకుంటాడు. అంటే 100%. ఓకేనా, 80,000 పాపులేషన్ 100% 1990లో. వాడేం చేస్తాడు, ఇప్పుడు పాపులేషన్ ఏమో 100% అనుకున్నాం కదా, 1990 కదా, 2000లో ఏమో 1,60,000 అయింది పాపులేషన్. ఓకేనా, ఇప్పుడు ఇది 100 అనేది ఇండెక్స్ దీనికి. అంటే ఈ 80,000 పాపులేషన్ని వాడు 100 అనుకున్నాడు. ఓకేనా, ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది ఇక్కడ? ఇది 80,000, 2000లో ఏమో 1,60,000, డబల్ అయింది కదా. సో ఇది 200% ఉంది. అంటే ఇండెక్స్ అనేది 200. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు 2000లో ఏమో 1,60,000 పాపులేషన్ అని ఇచ్చి, ఓకేనా, ఇచ్చి దీని ఇండెక్స్ నెంబర్ 200 అని ఇచ్చామనుకో. నెక్స్ట్ అదేవిధంగా 2020లో ఎంత అని అడిగితే దీని ఇండెక్స్ నెంబర్ ఒక 320 అని ఇస్తే నువ్వు కనుక్కునేయచ్చు. లేదా వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కదా 2010లో ఇంత పాపులేషన్ అని, ఎంత ఇచ్చాడు 2010లో? ఇది 24,80,000 ఇచ్చాడు కదా. 24,80,000 ఇచ్చాడు. ఓకేనా, దీని ఇండెక్స్ 100 అని ఇచ్చేసి ఉంటే, లేదా 100 అని ఇవ్వకుండా ఇదే యాక్చువల్గా బేస్ ఇయర్ అంటాడు. అంటే బేస్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ 100% నువ్వు ఇక్కడ తీసుకున్నావు కదా 80,000ని, ఫస్ట్ టైం వాడు క్యాలిక్యులేట్ చేశాడు. అంటే వాడికి ఫస్ట్ టైం అనిపించింది జనాభా ఇంత ఉంది, ఇప్పుడు ఫ్యూచర్లో పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకోవాలన్న ఆత్రం అప్పుడు వచ్చిందనుకో వాడికి. వాడి విధంగా క్యాలిక్యులేట్ చేసి ఉంటాడు. ఈ టోటల్ పాపులేషన్ 100% అనుకొని ఫ్యూచర్లో ఉండేదానికి ఎంత పాపులేషన్ పెరిగింది అని చూసుకొని దానికి తగ్గట్టుగా వాడు ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తాడు ఆ కంట్రీలో. అంటే ఇంతకుముందు కొంచెం బియ్యం పండిస్తే సరిపోయేది, ఇప్పుడు ఫ్యూచర్లో పెరిగింది కాబట్టి వాడు ఇంత పాపులేషన్ అని క్యాలిక్యులేట్ చేసి పాపులేషన్ ఇంత పెరిగింది అంత పెరిగిందని చూడడు, జస్ట్ ఇండెక్స్ చూస్తాడు. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది, సో మన ఫుడ్ ప్రొడక్షన్ ఎంత పర్సంటేజ్ పెంచాలి అనేది చూస్తాడు. ఓకేనా, అంటే ఇది ఇండెక్స్ నెంబర్ 100 అని ఇచ్చాడా. ఈ విధంగా ఫర్ సపోజ్ 2010లో ఇండెక్స్ 100 అని ఇచ్చాడు అనుకో. ఇప్పుడు అడిగాడు కదా ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత 2017లోని, ఇప్పుడు కూడా ఇండెక్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చాడు అనుకో. 100 అయినప్పుడు 2,48,000, 320 అయినప్పుడు ఎంత అనుకొని చేసేయచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్లో అలా ఇవ్వలేదు. క్వశ్చన్లో ఫస్ట్ దాంట్లో జస్ట్ పాపులేషన్ మాత్రం ఇచ్చాడు 2010లో. సెకండ్ చూడు,
ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ గ్రోస్ ఎవ్రీ ఇయర్. జస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నాడు అంతే. ఎంత పెరుగుతుందన్నాడు తెలియదు, చెప్పలేదు. ఎంత పెరుగుతుందో చెప్పకుండా ఇప్పుడు ఎంత జనాభా ఉందో ఎలా చెప్తావు నువ్వు? ఫర్ సపోజ్ ప్రతి సంవత్సరము ఒక 2% పెరిగిద్ది అని అనుకుంటే 2010లో 24,80,000 ఉంది. 2011కి ఒక 2% పెరిగిద్ది అనుకుందాము. అప్పుడు ఎంత అయింది? ఒక 47,600 ఏమో పెరుగుతుంది అలా అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి పనికిరాదు, సెకండ్ కూడా పనికిరాదు, రెండు కలిపినా పనికిరాదు. సో ఆన్సర్ దీనికి 4. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇస్ ద పాజిటివ్ రియల్ నంబర్ ఏ రేషనల్? ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నంబర్ అంట, అది రేషనల్ నంబర్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, అది చూసావో లేదో నాకు తెలియదు. రియల్ నంబర్ అంటే రేషనల్ వచ్చిద్ది, ఇర్రేషనల్ వచ్చిద్ది. అంటే ఇది రేషనల్ నంబర్, రేషనల్ ఇర్రేషనల్ ఈ రెండిటికి సంబంధం లేదు. ఇది వేరే, ఇది వేరే, కానీ ఈ రెండిటిని కలిపి రియల్ నంబర్ అంటారు. ఇక్కడ క్వశ్చన్లో ఏ అనే ఒక నంబర్ రియల్ నంబర్ అంట. ఏం రియల్ నంబర్ ఇచ్చాడు చూడు. ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నంబర్. ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నంబర్ అంట, అది రేషనల్ నంబర్ అని అడిగాడు. ఇర్రేషనల్ అంటే స్క్వేర్ రూట్ ఉంటుంది. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇది కూడా పాజిటివే. ఈ ఉత్త 2 ఇది కూడా పాజిటివే. ఇది రేషనలా ఇర్రేషనల్ అని ఎలా చెప్పాలి? కింద ఆప్షన్స్ ఇచ్చాడు చూడు. ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ ఏ స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? ఏం లేదు, ఒక రెక్టాంగిల్ ఉంది, దాని ఏరియా ఏమో ఏ స్క్వేర్ యూనిట్స్ అంట. అదే కదా ఇచ్చింది. అంటే దీని లెంత్ బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏ వచ్చింది. దీన్ని చూసి నువ్వు ఇది రేషనల్ ఇర్రేషనల్ ఎలా చెప్పగలవు? ఇప్పుడు ఈ లెంత్ బ్రెడ్త్ అనేది కూడా రూట్లో ఉండొచ్చు. ఫర్ సపోజ్ లెంత్ √2 అనుకో, బ్రెడ్త్ √3 అనుకో, ఏరియా √6 అయ్యిద్ది. లేదా లెంత్ 2 అనుకో, బ్రెడ్త్ 3 అనుకో, ఏరియా 6 అయ్యిద్ది. ఇదేమో రేషనల్, ఇదేమో ఇర్రేషనల్, చెప్పలేం కదా. ఓకేనా? సో ఫస్ట్ ఇది పనికిరాదు. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 4 centimeters ఇస్ ఎ స్క్వేర్. 4 centimeters అంటే ఇదేం లేదు. ఇక్కడ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 4 centimeters ఈస్ ఎ స్క్వేర్ సెంటీమీటర్ అన్నాడు కదా. ఈస్ ఎ స్క్వేర్ సెంటీమీటర్ లేదాడ. ఓకేనా? ద ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 4 centimeters అంతే. చూడు, ఒక సర్కిల్ ఉంది, దీని ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా πr². పై వాల్యూ అనేది 22/7. ఇది ఒకడు కనిపెట్టాడు, పై అనే దాని వాల్యూ. అంటే సర్కిల్ కోసమే కనిపెట్టాడు. దీని ఏరియా ఎలా కనిపెట్టాలో అర్థం కాక దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్ చేసేవాడు జామెట్రీ యూజ్ చేస్తే ఇలాగా ప్రతి సర్కిల్లో రేడియస్ని స్క్వేర్ చేసి ఒక నంబర్ ఉంది, అది ప్రతిదానికి ఒక కామన్ నెంబర్ ఉంది, ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే దీని ఏరియా కనిపెట్టచ్చు అని తెలిసి ఆ నెంబర్ కనిపెట్టాడు, దాన్ని పై అన్నాడు. దాన్ని 22/7 అనేది ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. r² కదా, r అనేది వచ్చాడు 4 centimeters అని. 4² అంటే 16, అంటే 22/7 × 16. ఇది మల్టిప్లై చేస్తే సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. ఇది చేసినా ఏమొస్తుంది? మామూలుగా స్క్వేర్ రూట్లో రాదు, అంటే ఇర్రేషనల్ కాదు, రేషనల్ నెంబర్ ఇది. ఓకేనా? సో దీనిలో ఫస్ట్ స్టేట్మెంట్తో మనకి పని లేదు, దానివల్ల ఆన్సర్ రాలా. సెకండ్ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఆన్సర్ వచ్చింది, దీని ఆన్సర్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ ఏబిసి ఆర్ నెగటివ్ ఇంటీజర్స్ అండ్ డి ఈస్ అన్ ఇంటీజర్ ఈస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఏమిచ్చాడంటే ఏబిసి ఈ 3 నంబర్లు నెగిటివ్ అంట.
మేబీ -2 -3 -6 ఆ విధంగా నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. ఇంటీజర్స్ అన్నాడు, నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఇంటీజర్స్ అంటే 1/2 రూట్లోనో రాదు, జస్ట్ నార్మల్ నంబర్ 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 ఆ విధంగా. దానిలో నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి -2 -3 -6 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా. డి అనేది ఒక ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ అంటే మైనస్ నంబర్లు ఉంటాయి, ప్లస్ నంబర్లు ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. డి అనేది ఒక ఇంటీజర్ అంట. డి అనేది 0కి ఈక్వలా అని అడిగాడు. ఈక్వలో కాదో నీకు తెలియాలంటే కింద 2 పాయింట్స్ ఇచ్చాడు చూడు. a² + b² + c² = 0. దీన్ని చూస్తే నీకు అర్థమైపోయిద్దా డి అనేది 0 అని. a² + b² + c² = 0 అన్నాడు. సరే ఉండని. ఏబిసి అన్నాడు. దీనిలో డి గురించి మాట్లాడా? ఇవి 3 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. అది ఓకే. ఇక డి గురించి మాట్లాడలేదు కదా. ఇవి 3 ఎలా చేస్తే ఏంటి? డి సపరేట్ కదా చెప్పింది. డి అనేది ఒక ఇంటీజర్. ఒకవేళ ఈ ఈక్వేషన్లో ఎక్కడైనా డి ఉంటే నువ్వు అనుకోవచ్చు డిఏ కనపడట్లేదు ఇక్కడ, సో దీన్ని పక్కన పెడదాం, ఇది పనికిరాదు ప్రస్తుతానికి. ఇంకోటి a > b - c, a > b - c. ఇక్కడ b - c అనే ఒక నంబర్ ఉంది. అది ఈ దీనికన్నా ఏ పెద్దదంట. a > b - c. ఇక్కడ కూడా డి లేదు. అడిగింది డి గురించి కదా, డి గురించే బి గురించి అడిగింది. క్వశ్చన్ చూద్దాం ఉండు. ఇది కాదు, మర్చిపోయా. సారీ. ఇక్కడ క్వశ్చన్ పైన ఉంది, ఇదిగో డి = 2a - b అంట. సారీ బి, డి = 2a - b అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ దాంట్లో. దీన్ని చూసి డి అనేది 0 అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు, ఎందుకంటే ఏబి వాల్యూ నీకు తెలియదు. ఒకవేళ ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 అయి ఉంటే 2 × 1 2 - 2 0 అని తెలిసేది, కానీ ఏబి వాల్యూస్ నీకు తెలియదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడు. డిఏ = సి. డిఏ = సి. డిని ఏని మల్టిప్లై చేస్తే సికి ఈక్వల్ అన్నాడు. ఓకేనా. కానీ ఇక్కడ ఏడ చూసినా ఎక్కడ చూసినా ఈ రెండిట్లోనూ చెప్పలేకపోతున్నాం డి అనేది 0వా కాదా అని. ఓకేనా. కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా లాజిక్తో ఆలోచించి ఈ క్వశ్చన్, ఈ సెకండ్ స్టేట్మెంట్లో మాత్రం క్వశ్చన్లో ఏబిసి అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. అంటే మైనస్లో ఉంటే ఇంటీజర్లే, కానీ 0 కాదు. ఇక్కడ సి అనేది 0 కాదు, బి అనేది 0 కాదు, ఏ అనేది 0 కాదు. కానీ సి = డిఏ అని ఇచ్చాడా. ఒకవేళ కర్మకాలి డి 0 అయ్యిందే అనుకో, ఏ × డి 0 × ఏ ఇది కూడా 0 అయిపోతుంది, సి 0 అయిపోతుంది కదా. కానీ సి 0 కాదన్నాడు క్వశ్చన్లో, అంటే డి అనేది 0 కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి నీకు ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి నువ్వు ఈ విధంగా చెప్పలేవు. ఎందుకంటే ఇప్పుడు ఏ బి వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అన్నాడు కదా. నేను ఏ వాల్యూ -1 తీసుకుంటా, బి వాల్యూ -2 తీసుకుంటాను. ఏమైద్ది? 2 × -1 మైనస్ బి ఏమో -2, 2 × -1 -2 -+2 0. డి 0 అవుతుంది. ఇక్కడ నువ్వు చెప్పలేవు, అంటే ఏబి వాల్యూస్ నీకు తెలియదు కదా. అదే నువ్వు సెకండ్ స్టేట్మెంట్ చూసావు అనుకో, డిఏ = సి అన్నాడు. డి 0 అయిందనుకో, ఒకవేళ 0నా కాదా అని అడిగాడు. ఓకేనా. డి 0 అయిపోయింది అనుకో, సి కూడా 0 అయ్యిద్ది. కానీ సి అనేది 0 కాదు, క్వశ్చన్లో ఇచ్చాడు నెగిటివ్ నంబర్ అన్నాడు, 0 కాదు. సో డి అనేది 0 కాదు. నువ్వు ఈజీగా చెప్పేయగలవు ఈ సెకండ్ స్టేట్మెంట్ చూసి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక క్వశ్చన్కి దీనికి నేను కలిపేశాను. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏబిసి అనేది రియల్ నెంబర్ అంట. రియల్ నెంబర్ అంటే మేబీ రేషనల్ అయినా అయి ఉండొచ్చు, ఇర్రేషనల్ అయినా అయి ఉండొచ్చు. అంటే 1/2 2/3 -1/2 అలాగైనా ఉండొచ్చు, √3/2 √2/2 ³ √6 ఆ విధంగా కూడా ఉండొచ్చు.
ఈజ్ ఏ గ్రేటర్ దాన్ బి అని అడిగాడు. ఏబిసి అనేది రియల్ నెంబర్ అంట, ఏ అనేది బి కన్నా పెద్దదా లేదా అని అడిగాడు. ఏ అనేది బి కన్నా పెద్దదా లేదా తెలియాలంటే రెండిటి వాల్యూస్ అయినా తెలియాలి, రెండిటి మధ్య రిలేషన్ అయినా తెలియాలి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకేనా, కరెక్ట్గా ఆలోచించు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టేట్మెంట్లోనే నీకు ఒక చిన్న లాజిక్ అర్థమవుద్ది, కానీ దీనికి ఆన్సర్ వస్తుందో లేదో నేను చెప్పలేను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్ కరెక్ట్గా ఆలోచించు. ఏ ఇక్కడ కదా, ఇక్కడ ఏబిసి అనేవి రియల్ నంబర్స్ అన్నాడు. ఓకేనా, ఏబిసి అనేది రియల్ నంబర్స్. ఇక్కడ రియల్కి కాంపోజిట్ నెంబర్కి నీకు డిఫరెన్స్ చెప్పేస్తా. రియల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఇర్రేషనల్ అయినా ఉండొచ్చు. రేషనల్ అంటే 1/2, -1/2, 1, 0, 6 ఇలాగా. ఇర్రేషనల్ అంటే √3, √2/3 ఇలాగా స్క్వేర్ రూట్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ అంటే సేమ్ స్క్వేర్ రూట్ ఉంటుంది, √-1 అని ఉంటుంది. ఈ -1ని దేని స్క్వేర్గా నువ్వు రాయగలవు? ఇప్పుడు √1 అనుకో, 1నేమో 1 స్క్వేర్గా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 ఆన్సర్. -1ని దేని స్క్వేర్గా రాస్తావు? కానీ ఇంకోటి ఉంది, ³ అనుకో, లోపల ఉండేదాన్ని -1 క్యూబ్గా రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ క్యాన్సిల్ -1, ఇది వేరే. √-1 ఉంటే దీనికి ఆన్సర్ అసలు రాదు. నువ్వు ఏం చేసినా దీనికి ఆన్సరే లేదు, ఇది నంబరే కాదు. సో ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది వదిలే. ఇక్కడ నేను చెప్పాను కదా క్యూబ్ రూట్ అని, ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ మూడు ఖచ్చితంగా రియల్ నెంబర్ అయి ఉంటే ఈ మూడిటి స్క్వేర్ ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఇది ప్లస్లో ఉండాలి, ఇది ప్లస్లో ఉండాలి, ఇది ప్లస్లో ఉండాలి. 3 ప్లస్ల్లో ఉండేదాన్ని యాడ్ చేస్తే 0 అవ్వదు. కానీ వాడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ యాడ్ చేస్తే 0 అన్నాడు. ఏ నంబర్ అయినా తీసుకో, ఈ రేషనల్ కానీ ఇర్రేషనల్ కానీ ఏ నంబర్ తీసుకున్నా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది పాజిటివ్ నంబర్లు వస్తాయి, ప్లస్ల్లో వస్తాయి. ప్లస్ల్లో 3 నంబర్లు ప్లస్లో ఉంటే యాడ్ చేస్తే 0 రాదు. ఎప్పుడు 0 అవుతుందంటే ఈ 3 నంబర్లు 0 అయి ఉండాలి. ఏ 0 అయి ఉండాలి, బి 0 అయి ఉండాలి, సి 0 అయి ఉండాలి. అప్పుడే అది సాటిస్ఫై అయ్యిద్ది. ఓకేనా, ఫస్ట్ దాని ప్రకారం ఇవి సాటిస్ఫై, ఈ విధంగా వస్తాయి ఆన్సర్. ఏ 0, బి 0, సి 0 అయి ఉండాలి. అంటే ఏబిసి రియల్ నెంబర్సే, 0 కూడా రియల్ నెంబరే, ఏబిసి 3 జీరోసే. ఏ గ్రేటర్ దాన్ బి అవ్వదు, ఏ బికి ఈక్వల్ అవుతుంది. క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏ అనేది బి కన్నా పెద్దదా అని అడిగాడు. కాదు అని చెప్పేస్తాం. ఎప్పుడు? ఫస్ట్ స్టేట్మెంట్ చూడగానే చెప్పేస్తాం. సో ఆన్సర్ 1 దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, డస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ప్లస్ బి అనేది 0 అవుతుందా అని అడిగాడు. అవుతుందా అని అడిగాడు. తెలియాలంటే ఏబి వాల్యూస్ అయినా తెలియాలి, రిలేషన్ అయినా తెలిసి ఉండాలి. క్వశ్చన్లో చూడు, ఏబి అంటే ఏ ఇంటూ బి అనేది 0 కన్నా తక్కువ అంట. ఓకేనా, చూద్దాం. ఏబి అనేది <0, అదే కదా అన్నాడు, అంతేలే. ఏబి అనేది <0 అంటే 0 కన్నా తక్కువ అంటే అది ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ అని అర్థం. ఓకేనా, నెగిటివ్ నెంబర్ అని అర్థం. ఏబి అంటే ఏ ఇంటూ బి, ఈ ఫుల్ నంబర్ నెగిటివ్. అంటే ఇప్పుడు 2 × -3 అనుకో, -6 నెగిటివ్ అవుతుంది. అదే -1 × 3 ఇలా అనుకున్న -3 నెగిటివ్ అవుతుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అయి ఉండాలి, ఏ అయినా బి అయినా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అయి ఉంటే ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి మైనస్ అవుతుంది, అంటే 0 కన్నా తక్కువ అవుతుంది. అంటే ఏలో ఒకటి, ఏ బి ఈ రెండిట్లో ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటి నెగిటివ్ నెంబర్. ఓకేనా,
ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది ఏ ప్లస్ బి జీరో అవ్వడానికి? ఇప్పుడు ఏ బి 2 నంబర్లు ఉన్నాయి, ఒకటేమో ప్లస్ అంట, ఇంకోటేమో మైనస్ అంట. ఎప్పుడు జీరో అవుతుంది? ఈ 2 వాల్యూస్లో ఇది +2 ఇది -2 అనుకో, 2 - 2 0, +3 -3 అనుకో, 3 - 3 0. సో ఈ ఏ బి అనేవి ప్లస్ మైనస్ ఓకే, కానీ ఒకే నంబర్లు ఉండాలి. 2, 3, 1, 16, 17 ఏదో ఒకటి. అప్పుడే ఇది జీరోకి ఈక్వల్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా నీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కానీ లైట్గా, కానీ ఏబి అనేది లెస్ దాన్ జీరోవా కాదా అని నువ్వు చెప్పలేవు. అదే ఏ ప్లస్ బి ఈక్వల్ జీరోనా కాదా అని నువ్వు చెప్పలేవు. సెకండ్ దాంట్లో a² - b². ఇక నీకు అన్ని కాన్సెప్టువల్గా చెప్తా. సెకండ్ స్టేట్మెంట్లో a² - b² = 0 అన్నాడు. a² - b² కదా, దీన్ని ఎలా రాసుకోగలం అంటే a + b × a - b, ఓకేనా, = 0. a + b × a - bనే a² - b² అంటారు, ఓకేనా. దీని ఫార్ములా ఇది. కావాలంటే మల్టిప్లై చేసి చూడు, a × a a², a × -b -ab, a² - ab అంటే a × a a², a × -b -ab, నెక్స్ట్ ప్లస్ b × a ప్లస్ ab ప్లస్ b × -b -b² ప్లస్ ab -ab పోతే a² - b², ఓకేనా. ఈ విధంగా a + b × a - b = 0. రెండిటిని మల్టిప్లై చేస్తే అది జీరోకి ఈక్వల్ అవుతుందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జీరోకి ఈక్వల్ అయి ఉండాలి, ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జీరో అయి ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక 2 నంబర్స్ 2 × 3 జీరో అయిపోద్దా? అవ్వదు. ఈ రెండిట్లో ఏదో ఒక నంబర్ జీరో అయితే 0 × సంథింగ్ జీరో అవుతుంది, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. ఒకటి a + b అయినా జీరో అయి ఉండాలి, ఆర్ a - b అయినా జీరో అయి ఉండాలి, ఓకేనా. అంటే a + b = 0 ఆర్ a - b = 0, ఓకేనా. ఇది ప్రూవ్ చేయాలి మనం, a + b = 0 అవుతుందా లేదా అని క్వశ్చన్లో, ఓకేనా. అవుతుంది. ఇప్పుడు a - b = 0 అవుతుందా లేదా ఈ రెండిట్లో? ఇప్పుడు a అనేది bకి ఈక్వల్ అయిందనుకో, a - b = 0 అంటే a = b, ఓకేనా. చూడు, ఫస్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు కన్ఫ్యూషన్ కదా, a + b = 0 అయినా అవ్వాలి, a - b = 0 అయినా అవ్వాలి యాక్చువల్గా ఇక్కడ. కానీ ఏది జీరోనో నీకు తెలియదు, ఇది జీరోనో నీకు తెలియదు. కానీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే జీరో వస్తుంది. దీంట్లో ఏది జీరోనో నీకు తెలియదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, దీంట్లో దొంగ ఎవడు దొర ఎవడో నువ్వు తెలుసుకోవాలంటే, ఎవడు దొంగోడో తెలుసుకోవాలంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని చూడాలి. ఏ బి రెండింటిని మల్టిప్లై చేస్తే 0 కన్నా తక్కువ అంటే మైనస్ అన్నమాట. కింద నేనేం చెప్పాను, ఏ బి రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అయి ఉండాలి, ఒకటి ప్లస్ అయి ఉండాలి కదా. కానీ ఇక్కడ ఈ రెండు చేసినప్పుడు a - b = 0 అయ్యిందనుకో, ఏ బికి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏ మైనస్ అయితే బి కూడా మైనస్సే, ఏ ప్లస్ అయితే బి కూడా ప్లస్సే. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పాము, ఈ రెండిట్లో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అన్నాం. ఇది యూజ్ చేస్తే ఇది తప్పని తెలుస్తుంది కదా. సో అంటే a - b 0 కాదు, a - b అనేది 0 కాదు, అంటే a + b అనేది 0. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే వాడట్లేదు, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కలిపి వాడాము. సో ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంతసేపు పడుతుంది అనుకోకు, అర్థం అవ్వడానికి ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జామ్లో ఇంత కష్టాలు అవసరంలా. ఏదే నెక్స్ట్ క్వశ్చన్ తెలే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద సీక్వెన్స్ 1, a, b, c, 9 of real numbers, what is the value of c?
ఒక సిరీస్ ఉంది, ఓకేనా? 1 తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత 9, ఓకేనా? దీనిలో సి వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ సి వాల్యూ ఎంత అని నువ్వు అడగాలనుకుంటే సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చూద్దాం ఏమిచ్చాడు అనేది. ఏమిచ్చాడు ఇక్కడ, ద థర్డ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ ట్వైస్ ద ఫస్ట్ అన్నాడు. థర్డ్ టర్మ్ ఏంది ఇక్కడ, ఇది అనేది, ఈ బి అనేది ఫస్ట్ దానికి డబల్ అన్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు 2 × 1. ఈ ఫస్ట్ దానికి ఇది డబల్ అంటే బి అనేది 2. బి 2 అని తెలిసిపోయింది, కానీ మనకి సి కదా కావాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ని పక్కన పెడతాం కాసేపు. ఏమో సెకండ్ స్టేట్మెంట్తో కలిపి చేస్తే వస్తుందేమో తెలియదు. సెకండ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇస్ 4 అన్నాడు. సెకండ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇది 4 అంట. అంటే సి మనకు తెలియదు కదా. ఒకవేళ వాడు ఈ సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది లేదా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తే అయిపోతుంది. కానీ ఇక్కడ వాడు ఏమీ చెప్పలేదే కదా, ఈ సీక్వెన్స్ దేంట్లో ఉందో చెప్పలేదు. కానీ 1, 4, 2, నెక్స్ట్ సి, తర్వాత 9 అంతే. ఈ సి అనేది ఏమో తెలియదు మనకి. ఇక్కడ చూద్దాం ఒకసారి, సిరీస్లో చూద్దాం. 1 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత ఏం వచ్చింది, తర్వాత 9 వచ్చింది. 1, 4, 2, సి, 9. దీని ఆన్సర్ ఎలా తెలిసిద్ది? ఒక రకంగా మన అజంప్షన్ తీసుకున్నాం అనుకో. ఇది సిరీస్, మనం ఇక్కడ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఉంది కదా స్టార్టింగ్లో, అదే కోడింగ్ దానికి ముందు ఉంది కదా, అదే ఫస్ట్ డేటా సఫిషియన్సీ తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంది కదా సీక్వెన్స్ అండ్ సిరీస్లో. దాంట్లో ఒక సిరీస్ ఇస్తాడు, దాంట్లో ఏదో ఒక దాన్ని ఎత్తేసి ఆ బ్లాంక్ దాంట్లో ఏం ఉండాలో కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినలాగే 1, 4, 2, సి అనేది మనకు తెలియదు, కనుక్కోవాలి. సో మనం అజంప్షన్ తీసుకొని కనుక్కోగలం అని అనుకున్నాం అనుకో, ఆన్సర్ దీనికి 3 అయిపోద్ది. కనుక్కోలేము అనుకున్నాం అనుకో, అసలు ఆన్సరే రాదు అనుకున్నాం అనుకో, ఆన్సర్ దీనికి 4 అయిపోద్ది. ఏం చేద్దాం ఇప్పుడు? వెనక ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయి దీనికి? ఆన్సర్స్ ఏమైనా ఇచ్చాడు? ఇది సాల్వ్డ్ పేపర్ ఇది. ఇక్కడ ఇచ్చాడు. ఇది ఎన్నో క్వశ్చన్ కూడా తెలియదు. ఎక్కడుందిరా ఇది? క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ 4 అంటే మనం కనుక్కోలేము. నువ్వు కరెక్ట్గా లాజిక్గా ఆలోచించావు అనుకో, ఇక్కడ నువ్వు సీక్వెన్స్లో అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ప్రోగ్రెషన్లో లేదు. ఫస్ట్ ఏమో 1 ఉంది, తర్వాత పెరిగింది 4కి, మళ్ళీ 2కి తగ్గింది, మళ్ళీ సి మనకు తెలియదు పెరిగిద్దో తగ్గిద్దో, మళ్ళీ 9 ఏమో 9 పెరిగింది. సో మనం చెప్పలేం దీన్ని. సో దీనికి ఆన్సర్ 4. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినా మనకి రాలేదు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ బి వాల్యూ కనుక్కున్నాం, సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏ వాల్యూ కనుక్కున్నాం, సి వాల్యూ కనుక్కోవడానికి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎంతసేపు అయింది చెప్పి ఈ వీడియో? అమ్మో చాలాసేపు. 7th క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ PQRS? PQRSకి యావరేజ్ ఎంత అని అడిగాడు. యావరేజ్ అంటే ఏంటి? వాటి యాడ్ చేసి, ఇప్పుడు 4 నెంబర్స్ ఉన్నాయి, PQRS 4 నెంబర్స్ యాడ్ చేసి by 4. ఇప్పుడు నువ్వు పర్సంటేజ్ వేసేటప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు 6 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 600 మార్క్స్ కానీ పర్సంటేజ్ వేస్తావు కదా. అలా కాకుండా యావరేజ్గా ఇప్పుడు ఒక దాంట్లో ఏమో 100 వచ్చింది, ఇంకో దాంట్లో 99 వచ్చింది, ఇంకో దాంట్లో 88 వచ్చింది, ఇంకో దాంట్లో 66 వచ్చింది, ఇంకో దాంట్లో 57 వచ్చింది. యావరేజ్గా ఎంత వచ్చింది? 5ట్లో 5 రకాలు వచ్చింది. మొత్తం యావరేజ్గా మొత్తం కలిపి ఒక సబ్జెక్టుగా అనుకుంటే యావరేజ్గా ఎంత వచ్చింది అనుకుంటే ఈ అన్నిటిని యాడ్ చేసి ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5 ఉన్నాయి, by 5 డివైడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ PQRSకి యావరేజ్ అంటే PQRS 4 ఉన్నాయి, PQRSని యాడ్ చేసి by 4, ఇది యావరేజ్. యావరేజ్ తెలుసుకోవాలంటే PQRS వాల్యూ నీకు తెలియాలి, అప్పుడు నువ్వు యావరేజ్ తెలుసుకోవచ్చు.
ఓకేనా. చూడు క్వశ్చన్లో ఎత్తిన వెంటనే ఇచ్చేసారు ఫస్ట్ స్టేట్మెంట్లో. PQRSని P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ 64 అన్నాడు. దీని ప్రకారం నువ్వు కనుక్కునేయచ్చా అని అడిగాడు. ఇది చూసిన వెంటనే P ప్లస్ Q ప్లస్ R ఓకే, ప్లస్ S ఇచ్చుంటే డైరెక్ట్ కనుక్కునే ఉండొచ్చు. ఇది కొంచెం లేట్ అవుతుంది, అంటే సరిగ్గా కనుక్కోలేమనుకో, ఫస్ట్ స్టేట్మెంట్ తీసేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ కొంచెం ఈజీగా ఉంది చూడు. సెకండ్ స్టేట్మెంట్లో 4 ఇంటూ P ప్లస్ R ప్లస్ S ఉంది ఈజ్ ఈక్వల్ టు 128 అంట. అండ్ Q వాల్యూ ఏమో 16 ఇచ్చాడు. Q వాల్యూ పక్కన పెట్టుకుందాం. P ప్లస్ R ప్లస్ S ఇచ్చేసాడు. దీని వాల్యూ కనుక్కున్నాం అనుకో, దీనికి Q యాడ్ చేసాం అనుకో, P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S వాల్యూ వచ్చేసిద్ది. ఈ 4 ఇటు పంపి, P ప్లస్ R ప్లస్ S వాల్యూ 128/4 వస్తుంది, 32. దీనికి Q యాడ్ చేసాం అనుకో, P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ Q యాడ్ చేసాం కదా, Q 16, 48. P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S 48 అయింది. దీని యావరేజ్ చేసేయచ్చు, బై 4 చేస్తే 12 వస్తుంది యావరేజ్. సో కనుక్కునేయచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి హెల్ప్ అయింది. సో ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ P ద మదర్ ఆఫ్ Q? Qకి P అనేది మదరా అని అడిగారు. అంటే P అనేది మదరా అని అడిగాడు Qకి. ఓకేనా, దీనికి చూద్దాం. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P అన్నాడు. అంటే Q అనేది డాటర్, కూతురు. Pకి కూతురు అన్నాడు అంతే. కూతురు అంటే తండ్రికి కూతురే, తల్లికి కూడా కూతురే. ఇక్కడ P అనేది తండ్రా తల్లా చెప్పలా. సెకండ్ చూద్దాం. P ఈస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ Q's పెటర్నల్ అంకుల్. ఏమన్నాడు? P ఈస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ Q's పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అంకుల్ అంటే డాడీ సైడ్ అంకుల్ అని అర్థం. ఓకేనా. మెటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ అని అర్థం. మదర్ సైడ్ అంకుల్ అంటే మీనింగ్ ఏంటంటే, మదర్ సైడ్, మదర్ వాళ్ళ అన్నో మదర్ వాళ్ళ తమ్ముడో అంటే నీకు మామ. మెటర్నల్ అంకుల్ అంటే మామ అవుతారు. పెటర్నల్ అంకుల్ అంటే డాడీ సైడ్ అంకుల్ అంటే డాడీ యొక్క అన్నో తమ్ముడు. అంటే పెటర్నల్ అంకుల్ అంటే బాబాయో పెదనానో ఉంటాడు. ఓకేనా. P ఈస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ Q's పెటర్నల్ అంకుల్. Q ఉన్నారు కదా, Q యొక్క పెటర్నల్ అంకుల్ అంటే Q వాళ్ళ బాబాయో లేకపోతే పెదనానో. ఆ బాబాయ్కో పెదనాన్నకో ఈ P అనేవాడు బ్రదర్ కాదంట, అంటే సిస్టరా, అంతే కదా. బ్రదర్ కాదన్నప్పుడు సిస్టరా, పెటర్నల్ అంకుల్ అన్నాడు. అంటే ఇక్కడ P సిస్టర్ బ్రదర్ అనేది రాదు. P అనేవాడు ఏంటంటే ఇక్కడ తండ్రో తల్లో తెలియదు. ఫస్ట్